నా పేరు ఫణీంద్ర అండి, గుంటూరు. నేను వర్కింగ్ రైల్వేస్లో చేస్తాను. బాబు పేరు సజిత్. బాబుకి ఫీవర్ వచ్చిందండి. ఫీవర్ వస్తే మేము ఇమీడియట్గా రైల్వే హాస్పిటల్ తీసుకెళ్తే యాంటీబయాటిక్ని సెలైన్ పెట్టారు. కోర్స్ ఇచ్చారు. 3 days వరకు ఫీవర్ తగ్గదు, కంగారు పడకండి, ఏమైనా ఉంటే తర్వాత 3 days తర్వాత టెస్టులు చేస్తామని. వెంటనే బాబుని ఆ రోజు సేమ్ డే ఇంటికి డిశ్చార్జ్ చేస్తే ఇంటికి తీసుకెళ్ళాం. ఆ రోజు నైట్ బాగానే ఉన్నాడు. ఫస్ట్ మధ్యాహ్నం నుంచి యూరిన్ రాలేదు. మేము నైట్కి అది గమనించాం. నైట్ నుంచి ఇవి మొత్తం మజిల్ పెయిన్స్ మొత్తం కూడా ఎక్కడా కూడా పట్టుకొని ఇచ్చేవాడు కాదు. ఇంకా నెక్స్ట్ డే October 2 ఎర్లీ మార్నింగ్ ఎమర్జెన్సీగా బాబుని పట్టుకోలేని పరిస్థితి కూడా అండి. బెడ్షీట్లో పట్టుకుని 4 అంబులెన్స్లో వేసుకుని తీసుకొచ్చాం. తీసుకురాగానే మొత్తం బ్లాక్ అయిన యూరిన్ మొత్తం కూడా బ్లాడర్ ద్వారా పైప్తో తీస్తే మొత్తం కూడా రెడ్ కోకో కలర్లో ఉంది. బ్లాక్ అయింది మొత్తం కూడా. యూరిన్ తీసిన తర్వాత క్రియాటిన్ వాల్యూ 6.5 వరకు క్రియాటిన్ వాల్యూస్ వెళ్ళాయి. చూసి కండిషన్ అయితే వెంటనే డయాలసిస్ చేయాలని చెప్పి నెక్స్ట్ డే డయాలసిస్ చేశారండి. చేసిన తర్వాత వీడిలో సిపికే వాల్యూస్ అని చెప్పి కిడ్నీకి సంబంధించి క్రియాటిన్ ఫాస్ఫరేట్ వాల్యూ వచ్చి 28 lakhs వరకు గమనించారు డాక్టర్ గారు రిపోర్ట్స్ చూసి. ఈ 28 lakhs వాల్యూ అనేది ఇప్పటివరకు రమేష్ హాస్పిటల్లో కూడా ఇప్పుడు కూడా ఎవరో కూడా చాలామంది చూడలేని వాల్యూ అని చెప్పారు. ఇది ల్యాక్స్లోకి వెళ్తేనే ఎనీ టైము హార్ట్ స్ట్రోక్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ కానీ వచ్చేంత మేజర్ కంప్లైంట్ అని చెప్పారు. మాకు కండిషన్ అయితే క్రిటికల్ అండి. మేము అయితే ప్రయత్నిస్తామని చెప్పి సాయి కుమార్ గారు నెఫ్రాలజిస్టు, పీడియాట్రిక్ తన్వీర్ మేడం గారు బాబుని ట్రీట్ చేశారు. ఇద్దరు ట్రీట్ చేసిన తర్వాత ప్రతిరోజు కూడా అసలు కండిషన్ చాలా సివియర్ అయిపోయింది. మధ్యలో 2 days తర్వాత హిమోగ్లోబిన్ వచ్చి ఒకేసారి 10.5 నుంచి 4 వరకు పడిపోయిందండి. ఆ కండిషన్లో కూడా క్రిటికల్ కండిషన్ అండి. అసలు బాబు పరిస్థితి చెబుతుంటే మాకు మేము బాబు మాకు దక్కుతాడని ఆ హోపే రోజుకి తగ్గిపోతూ వచ్చింది. ఆ టైంలో సాయి కుమార్ గారు నెఫ్రాలజిస్టు తన్వీర్ మేడం గారు సపోర్ట్ చేసి లేదండి అని చెప్పి మొత్తానికి దేవుడి దయ వల్ల మొత్తం కూడా డే బై డే 45 days అడ్మిషన్ అండి. ఈ రోజు వరకు కూడా MIACలో నేను అక్కడ స్టాఫ్ అంతా కూడా టైం టు టైం మొత్తం అంతా కూడా అందరూ బెడ్ సిస్టర్స్ అయితే కంటికి రెప్పలాగా చూస్తున్నారు. బాబు ఇంత రికవరీ అయ్యాడంటే వీళ్ళందరి పాత్ర మాత్రం నేను మర్చిపోలేండి. డయాలసిస్ నుంచి 30 అబవ్ సెక్షన్స్ అయినాయండి డయాలసిస్ బాబుకి. ఇది 2nd innings అనుకోవాలి. బాబుకి ఎంత మంచిగా ట్రీట్ చేశారండి. హాస్పిటల్ మేనేజ్మెంట్ అందరికీ, డాక్టర్స్కి, స్టాఫ్కి ఇంక్లూడింగ్ ప్రతి ఒక్కరికి కూడా మేము థ్యాంక్ యూ చెప్పుకుంటాం.